ఈ ఆర్టిస్టులకి ఏం ఖర్చు 4 లక్షలు. అలా అంబరీష్ పురి గారు ప్రాణం పోశారు, కన్నడ ప్రభాకర్ గారు, రామిరెడ్డి గారు, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ. తనికెళ్ళ భరణి గారును బాబ్జీ ఏంటంటే అంకుశం నుంచి వాళ్ళిద్దరిని తీసుకున్నారు, శివ నుంచి భరణి గారిని తీసుకున్నారు. చిరంజీవి గారు రెగ్యులర్ సినిమాల్లో అప్పటికి కన్నడ ప్రభాకర్ గారు రెగ్యులర్ విలన్ కింద లెక్క చిరంజీవి గారికి. అంబరీష్ పురి గారు, ఇంతమంది విలన్లు ఉంటే గానీ ఆనందం అనమాట ఇప్పుడు చిరంజీవి గారిని ఎదుర్కోవాలంటే. మీకు అంటే ఎక్కడ చొప్పించినట్టు ఉండదు, ఉండదు ఉండదు కథతో ప్రతి ఒక్క క్యారెక్టర్ లింక్ అయిపోయి అబ్బా వీళ్ళు ఎక్స్ట్రా ఉన్నారేమో, లేదు లేదు వీళ్ళని అనవసరంగా పెట్టారేమో అనేసి అని. ఎక్కడ కామెడీ వర్షన్ కామెడీ ఇదే, ఫైట్ వర్షన్ మనము ఇందాక ఒక విషయం మాట్లాడుకున్నాం. కథ మీద కూర్చున్న రచయితలందరూ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు ఏంటంటే గొప్పవాళ్ళండి. మనం మాట్లాడుకున్న వాళ్ళు శ్రీనివాస్ చక్రవర్తి కావచ్చు, జంధ్యాల గారు, వీరేంద్రనాథ్ గారు, తర్వాత శివశక్తి దత్త గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, అనంతు గారు, క్రేజీ మోహన్ గారు, ఇంతమంది ఇంకా ఉంటారు. ఇంకా 2-3 నేను చెప్పలేకపోవచ్చు పేర్లు. వీళ్ళు 4 నెలల పాటు కూర్చున్నారు అంటే ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం ఎందుకు వస్తుంది ఏమిటి అన్నది చర్చ చేసుకుని, చర్చల్లో మీకు వాహిని 8th ఫ్లోర్ అంటారు, వాహిని స్టూడియోస్, అది ఏషియాలోనే అతిపెద్ద ఫ్లోర్ అండి, 8th ఫ్లోర్. 8th ఫ్లోర్ లో ఇంద్రలోకం సెట్ వేశారు. ఇంద్రలోకం సెట్ మొదలైన వెంటనే విజయనాగిరెడ్డి గారు డైలీ మార్నింగ్ వాక్ వెళ్తారనమాట. విజయనాగిరెడ్డి గారికి తెలిసింది ఇంద్రలోకం సెట్ వేస్తున్నారు, వాహిని 8th ఫ్లోర్ లో సెట్ వేస్తున్నారని ఆయన వచ్చారంట. మార్నింగ్ చూసి దత్తు గారిని పిలిచి 12 రోజులు వేశారంటండి సెట్. అశ్విని దత్ గారితో చెప్పారంట, మా సినిమాల తర్వాత ఇంత పెద్ద సెట్ వేస్తున్నారు, నీకేం అభ్యంతరం లేకపోతే ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి ఈ పర్యవేక్షణ అంతా నేను చేస్తానన్నారంట విజయనాగిరెడ్డి. 12 రోజులు ఆయనే మార్నింగ్ వచ్చి ఎలా వేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లాగా అని చెప్పేసి చేశారు. అలాగే ఇంద్రుడిగా చేసిన నాగరాజు గారు లవకుశుల సినిమాలో లవకుశుల్లో ఒకడు నాగరాజు గారు చేశారు. మన నారదుడిగా ప్రసాద్ బాబు గారు చేశారు. వాళ్ళని మనం మర్చిపోకూడదు. కనిపించకుండా అది గ్యాంగ్ లీడర్ సినిమాలో చెప్పారు ప్రసాద్ బాబు గారి గురించి. జగదేవకురుడు తిలక సుందరి. ఇప్పుడు ఇక్కడ ఆర్టిస్టులు ఏంటంటేనండి కనిపించకుండా ప్రసాద్ బాబు గారు చిరంజీవి గారి అన్ని సినిమాల్లో మంచి పాత్రలు వేసాడు ఆయన. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పారు కదా చాలా సందర్భాలు. చాలా మంచి పాత్ర. ఈ సినిమాకి ఆర్జం పోస్తే ప్రసాద్ బాబు గారు, ఎందుకంటే ఈమె భూలోకానికి పంపించాలంటే ఆయన చెప్పిన మాటలు వింటేనే కదా. మానస సరోవరములు అంట, ఏంటిది కంటికి కనిపించిన దృశ్యములంట, అంటే ఇది నీ మదిలో మెదిలిన ఆలోచన అని చెప్పేసి అదే ఆ కాలంలో కలహభోజనం నన్ను ఇంకా అలానే సంబోధించకండి ఇంద్ర అనేసి అన్ను. అసలు అత్యద్భుతంగా ఉంటాయి సీన్స్ నిజంగా. అసలు 36 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం అంటే ఇప్పుడు ఈజీ, గానీ ఆ టైంలో దీనికి ఎన్ని పాటలు పడి ఉంటారు. అసలు టెక్నాలజీ పరంగా ఇప్పటికప్పటికి సినిమా అనేది చాలా చేంజ్ అవుతుంది. విఎఫ్ఎక్స్ అనేది లేదు కదండి, ట్రిక్ ఫోటోగ్రఫీ తప్ప విఎఫ్ఎక్స్ అనేది లేనటువంటి ఒక కాలం కదా. ఆ కాలంలో మీకు ఈ మాయాజాలం చెయ్యాలంటే సినిమాలో ఏంటంటే బొర్రా కేవ్స్కి వెళ్ళారు, తర్వాత ఊటీకి వెళ్ళి సాంగ్స్ చేసి ఆ సరస్సు, చిరంజీవి గారి ఇల్లు ఉన్నది ఊటీలో సరస్సు అనమాట. ఆ సరస్సు దగ్గర సెట్ మీరు యూనిట్ ఊటీకి 3 సార్లు వెళ్ళి వచ్చారండి వీళ్ళు అప్పట్లో. మీరు ఇంకో విషయం చెప్పనా, అబ్బని తిని దెబ్బ పాట ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 12 గంటల పాట పూర్తయిందండి. వేటూరు గారు రావటం, ఏంటండి ఏదో తనన్నా అబ్బా తనన్నా దెబ్బ అంటున్నారంటే ఆయన అనటం, ఈయన ట్యూన్ చేయటం, ఆయన మొత్తం పాట రాయటం, రికార్డింగ్ చేయటం అంతా 12 గంటల్లో అయితే ఈ పాటను రాఘవేంద్రరావు గారు 1.5 రోజుల్లో తీశారు. అబ్బని తిని దెబ్బ 1.5 డేలోనే తీశారు, డే అండ్ నైట్. ఇప్పటికే ఆ స్టైల్ ఆఫ్ సాంగ్ చాలా మందికి, అంటే కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇద్దరి అంటే వే ఆఫ్ స్టెప్స్ కావచ్చు, ఎంత స్టైలిష్ గా డాన్స్ చేస్తారు. ఒక రోజు పూర్తిగా సుందరం మాస్టర్ చేసి, సుందరం మాస్టర్ మరుసటి రోజు నుంచి వేరే సినిమాకి వెళ్ళిపోవాలి కొరియోగ్రఫీ. అందుకని ప్రభుదేవాని విడిచిపెట్టి వెళ్ళిపోతే మిగతా సగం రోజు ప్రభుదేవ గారు పూర్తి చేశారు ఆ పాటని. ఆ సినిమాకి ఆ పాటకు దక్కిన గౌరవం ఏంటంటే అబ్బని తినే దెబ్బ పాటకి శివాజీ సినిమాలో రజనీకాంత్ గారు శ్రీయ గారు చేయటం, రజనీకాంత్ గారు చిరంజీవి గారి కాస్ట్యూమ్ వేసుకుని సేమ్ కాస్ట్యూమ్ లో చేయటం అనేది ఆ పాటకు దక్కిన గౌరవం. అట్లాగే ఆ 10 years ఆ డికేడ్ ఏదైతే ఉందో మీకు 91 నుంచి 90 నుంచి 2000 ఆ 10 years డికేడ్ లో 10 అత్యుత్తమ తెలుగు సినిమాల జాబితాలో ఇండియా టుడే దానిని మెన్షన్ చేసింది. 10 ది బెస్ట్ 10 తెలుగు ఫిలిమ్స్ ఆఫ్ ద డికేడ్ లో సినిమాకి ఇళయరాజా గారికి, సౌండ్ రికార్డిస్ట్ స్వామినాథన్ గారికి, కళాదర్శకులు చలం గారికి, కాస్ట్యూమ్స్ కృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా నంది పురస్కారాలు వచ్చాయి. ఓకే,
మరి హీరో మనం హీరోయిన్ ఇంత మాట్లాడుకొని ఇంకొక విషయం మాట్లాడుకోలేదు. ఏంటో చెప్పండి, ఏంటది? గుర్తు తెచ్చుకోండి. చిరంజీవి గారి ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి పాత్రలో ఆయన కనిపించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. ఆ ఊటీలోనే ఆ సన్నివేశాలు తీశారు, ఊటీలోనే ఆ ఫైట్ తీశారు, ఊటీలోనే పీజే శర్మ గారు ఆ మానస సరోవరం గురించి చెప్పడం, ఆ మూలిక గురించి చెప్పడం, ఈయన అక్కడికి పంపించడం పీజే శర్మ గారు చేశారు ఆ పాత్ర. అవును. అట్లా ఇష్టదైవమైన ఆంజనేయ స్వామి పాత్ర ఆయన. మీరు మా తరానికి మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే సినిమా షూటింగ్ జరుగుతుందండి, సినిమా షూటింగ్ జరుగుతుంది. విజయబాపినాయుడు గారు ఊరుకోరు కదా. మాలాంటి సినిమా ప్రియులను ఏం చేసేవాళ్ళంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రత్యేక సంచిక చిరంజీవి మాస్పత్రిక వేశారు. దానిలో మళ్ళీ ఒక చిన్న బుక్, స్మాల్ బుక్, అదేంటి ఆంజనేయ స్వామి గెటప్కు సంబంధించి టోటల్ మేకప్ మరియు కాస్ట్యూమ్స్, ఆయన కాస్ట్యూమ్స్ ఎట్లా వేసుకున్నారు, మేకప్ ఎట్లా చేశారు, అశ్విని దత్ గారు ఆయనకి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టే ఇవన్నీ ఒక ఆల్బమ్. ఇవన్నీ మాకు అందించడం నిజంగా అప్పుడు మీకు ఎంత అపురూపము కదా అది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఫోన్లు లేకపోతే కొట్టంగానే దానికి సంబంధించిన స్టిల్స్ ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు ఇదంతా లేదు కదా. వాటిని మేము జాగ్రత్త చేసుకోవాలి. సీరియస్లీ అద్భుతం కదా. అసలు ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అని అంటే అది ఎంత చరిత్ర సృష్టిస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. నిజంగా అశ్విని దత్ గారికి, కె రాఘవేంద్రరావు గారికి, అలాగే ఇళయరాజా గారికి, అలాగే కథను సమకూర్చిన ప్రతి ఒక్కరి చేతికి శ్రీనివాస చక్రవర్తి గారి మదిలో పుట్టి మిగతా వారందరి మెదళ్లలో నుంచి ఆవిష్కృతమైంది ఇది. ఆ తర్వాత మీరు ఆఖరి పోరాటం తర్వాత మళ్ళీ అశ్విని దత్ గారు ఎట్లాగా చిరంజీవి గారిని రీచ్ అయ్యారన్నది అది వీరేంద్రనాథ్ గారి ద్వారా రీచ్ అయ్యారు. ఆయన చెప్పారు కదా. అప్పుడు మీకు ఆఖరి పోరాటానికి వీరేంద్రనాథ్ గారు వెళ్ళి చిరంజీవి గారికి చెప్పారు. అశ్విని దత్ గారు వెళ్ళలేకపోతున్నారు. రాఘవేంద్రరావు గారు ఇష్టుడైనప్పటికీ, రాఘవేంద్రరావు గారు ఆత్మీయుడైనప్పటికీ, రాఘవేంద్రరావు గారిది అశ్విని దత్ గారిది బావా అనుకునే బంధమైనప్పటికీ, బావా చిరంజీవి గారి డేట్లు కావాలి బావా మనకు అని అడగలేనటువంటి ఒక పరిస్థితి. ఆ స్థాయిలో ఉంది చిరంజీవి గారి స్టార్డమ్. కాబట్టి వీరేంద్రనాథ్ గారే ఇప్పుడు ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్తో మనం చిరంజీవి గారిని అప్రోచ్ అవచ్చు ధైర్యం చెప్పి తీసుకెళ్లి చిరంజీవి గారి ముందు అశ్విని దత్ గారిని కూర్చోబెట్టింది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు సారథ్యంలో అశ్విని దత్ గారు నిర్మించిన 9వ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి గారు, కె రాఘవేంద్రరావు గారి కలయికలో 9వ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. మే 9వ సినిమా 9వ కలయిక 9 వాళ్ళకి లక్కీ నెంబర్ అయిపోయింది. చూడండి, అది పరిస్థితి. మంచి విశేషాలు అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.